ప్రైజ్ ద లాట్ అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, అసలు నాకైతే వీడియో చేయడానికి తెలియదండి. కాకపోతే నాలానే ఎవరైనా ఇబ్బంది పడి ఉంటారేమో అన్న ఒక చిన్న థాట్తోనే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నాలా చాలామంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదండి. నేను కూడా రీసెంట్గానే నేర్చుకున్నాను. అయితే ఒక 1 ఇయర్ అయిపోయింది అనుకోండి. రీసెంట్ అంటే రీసెంట్ ఏం కాదు, కాకపోతే మోటార్ వాడడము రీసెంట్ అనమాట. నార్మల్గా కాళ్ళతో కుట్టేదాన్ని ఫస్ట్, ఆ పెడిలు యూజ్ చేసుకుంటా. తర్వాత ఏంటంటే ఇంకా కొంచెం గిరాకీ పెరిగిన తర్వాత బయట వాళ్ళవి కూడా కుడుతున్నాను కాబట్టి సరే మోటార్ ఉంటే బాగుంటుంది అని ఈ మోటార్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ మోటార్ మాత్రము. నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. అయితే నేను ఏమైంది, ఒక 2 బ్లౌజెస్ కుట్టేశానండి ఆల్రెడీ. కుట్టిన తర్వాత మూడో బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏమైందంటే, ఈ పెడిలు ఉంది కదా, జస్ట్ మనం మామూలుగా కుడుతుంటాం కదా, నేను ఇలా అన్నాను, జస్ట్ అలా అన్నాను అంతే. ఈ మిషన్ ఎంత స్పీడ్గా వెళ్తుందంటే అసలు చాలా స్పీడ్గా, అసలు బ్లౌజే పాడైపోయిందనమాట. అయితే ఇమ్మీడియట్గా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ స్విచ్ నేను ఆఫ్ చేసి మొత్తం ఎక్కడివక్కడ ఇలా పీకేసాను అన్నీ. అయితే సరే ఎందుకు అలా అవుతుందని ఒకసారి నేను ఇవన్నీ తీసాను, ఇక్కడ చెక్ చేశాను, ఇది కూడా ఒకసారి చూశాను, మళ్ళీ ఒకసారి నేను ట్రై చేశాను అనమాట. అలా మళ్ళీ సేమ్ ప్రాబ్లం అలాగే రిపీట్ అయిందండి. నేను జస్ట్ ఇలా టచ్ చేశానో లేదో అసలు ఆగట్లేదు. ఇంకా ఎంత స్పీడ్గా వెళ్తుందంటే అంత స్పీడ్గా, చాలా భయం వేసింది. అయితే మోటార్ వాడడం నాకు తెలియదు కదా, ఏంటన్నా ప్రాబ్లం ఉందా, ఈ మోటార్లోనే ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అనుకుని సరే దీన్ని తీసుకెళ్దామని అనుకున్నాను. తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. అయితే అది కాదండి ప్రాబ్లం అయితే ఇందులోనే ఉంటుంది, అదేం కాదని ఇంకా వాళ్ళు చెప్పారండి నాకు. నిన్న ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ స్క్రూస్ ఉన్నాయి కదండి, ఇవి ఇప్పి మొత్తం దీన్ని ఓపెన్ చేశారు. దీని లోపల ఒకటి ఇనుము ఉంటాయి కదా, ప్లేట్స్ టైప్లో సన్నగా ఉన్నాయన్నమాట. అది ఇరిగిపోయింది. దానివల్ల అది అంత స్పీడ్గా వెళ్తుందనమాట. అది పెద్ద రేట్ ఏం లేదండి, జస్ట్ ఒక 20 రూపీస్లో మంచిగా నాకు నార్మల్గా సెట్ అయిపోయింది. వాళ్ళు సెట్ చేసి ఇచ్చేసారండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అసలు నాకు వీడియో చేయడం కూడా తెలియదు. కాకపోతే నాలానే ఎవరైనా కొత్తగా మోటార్ తీసుకున్న వాళ్ళు, కుట్టే వాళ్ళు ఉంటారు కదండి, ప్రాబ్లం ఏంటో అర్థం కాదు, జస్ట్ టచ్ చేస్తే ఇది ఇంత స్పీడ్గా వెళ్తుంది. తెలియని వాళ్ళకి ఆ రిపేర్ షాప్లో కూడా చాలా డబ్బులు తీసుకుంటారు కదా ఫ్రెండ్స్. అందుకని సరే ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడుంటే క్షమించండి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇందులో ఉంటుంది, ఎక్కువ శాతం ఇందులోనే ఉంటుంది. ఇందులో అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి రావు ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఏం రావు. వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళు కూడా చెప్పారు నాకు, ఇందులోనే ఉంటుంది ప్రాబ్లము ఏదైనా. ఓకేనా ఫ్రెండ్స్?